హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే చేపల కూర ఎలా చేయాలనే దాని గురించి నా స్టైల్లో నేను చేపల కూర ఎలా చేస్తున్నానో మీకు చెప్పాలనుకుంటున్నానండి. మా మమ్మీ వాళ్ళు, మా పెద్దవాళ్ళు ఎలా వండారో అలాంటి స్టైల్ మీకు చూపిస్తున్నాను. దానికోసం అయితే కొంచెం జీలకర్ర, మెంతులు, ఒక 4-5 మిరియాలు వేసుకొని వేయించుకున్నానండి. వేయించుకొని అది మిక్సీలో వేసుకున్నాను. దీంట్లో ఇంకా వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు కొన్ని, కొంచెం చిన్న సైజు టమాటాలు ఒక 2-3 తీసుకున్నాను. ఒక బౌల్ నిండా ముక్కలు వచ్చేలాగా అవైతే తీసుకున్నాను. తర్వాత అవి మిక్సీ పట్టుకోవాలండి. అవైతే ఇప్పుడు ఉల్లి పొరక అంటారు కదా, ఉల్లి పొరక అంటారు, ఒక సైడు ఉల్లి బొందు అంటారు, అవి ఇంకా పచ్చిమిర్చి తీసుకున్నాను, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ, ఇంకా కారము, పసుపు, మసాలా, దంచి పెట్టుకున్న మసాలా, చింతపండు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. టమాటాలు వేసుకున్నాం కాబట్టి చింతపండు జ్యూస్ వేసుకోవాలి. ఇంకా కొంచెం సాల్ట్, ఇంకా చిటికెడంత పసుపు, ఒక నిమ్మకాయ ఒక సగం కట్ చేసి అది పిండుకొని క్లీన్ చేసుకోవాలి. చేపలను అయితే నీచు వాసన రాకుండా ఉంటాయి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల. చేపలు క్లీన్ చేసుకునేటప్పుడు ఈ నిమ్మకాయ పిండుకొని ఇలాగా పసుపు, ఉప్పు వేసి బాగా రబ్ చేయాలన్నమాట. చేప ముక్కలన్నీ కలిపేలాగా, అన్నీ కలిసేలాగా చక్కగా మంచిగా కిందికి మీదికి కలుపుకొని బాగా క్లీన్ చేసుకోవాలి, రబ్ చేయాలన్నమాట చేప ముక్కల్ని. ఇలా చేయడం వల్ల చేప ముక్కలకు ఉన్న నీచు వాసన అనేది పోతుంది. నీచు వాసన పోయేలాగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటూ మొత్తం అన్ని చేప ముక్కలు క్లీన్ చేసుకోవాలి. తర్వాత దీన్ని వాటర్లో వాష్ చేసుకోవాలి. బాగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పసుపు, ఈ సాల్ట్, ఇంకా నిమ్మరసం అంతా పట్టి ఉంటుంది కదా. బాగా వాష్ చేస్తే అది అంతా కూడా క్లీన్ అయిపోయి నీచు వాసన కూడా పోతుంది. చేప ముక్కలు కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట, ఫ్రెష్గా ఉంటాయి. ఇట్లా 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న చేప ముక్కలకి ఇంకా సాల్ట్, కారం, ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, ఇవన్నీ వేసుకున్నాను. అన్నీ కూడా కలిపి మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. చేప ముక్కలు, ఈ మసాలా మొత్తం చేప ముక్కలకి పట్టి మొత్తం చాలా మంచిగా టేస్టీగా చేప ముక్కలు రెడీ అయిపోతాయి. మూత పెట్టి ఒక పక్కన పెట్టుకొని మనం పొయ్యి మీద ఒక వెడల్పుగా ఉన్న బాండీ పెట్టుకుందాము. ఎప్పుడు కూడా లోతు తక్కువ ఉండి వెడల్పుగా ఉన్న గిన్నెలు తీసుకోవాలి చేపలు వండుకునేటప్పుడు. లేకపోతే చేప ముక్కలు విరిగిపోతాయి కదా. ఆయిల్ వేసుకున్నాను కూరకు సరిపడా. మనకి ఉల్లిగడ్డలు వేసుకున్నాను. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను. కరివేపాకు, వేసాను. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని, మన ఉల్లి పొరక ఉంది కదా, ఉల్లి పొరక కర్రీలో వేయడం వల్ల టేస్ట్ వేరే ఉంటుంది. కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మా ఇంటి దగ్గర వచ్చింది అందుకని చెప్పి బాగుంది కదా అని నేను వేసుకున్నాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. పసుపు, ఇంకా నేను అల్లం, వెల్లుల్లిపాయ, ఇంకా మిరియాలు, జీలకర్ర అవన్నీ కూడా మిక్సీకి వేసాను కదండి, ఆ పేస్ట్ అయితే వేసాను. టమాటాలు కూడా మంచిగా మిక్సీ పట్టేసాను. అదంతా వేసి ఆయిల్లో వేసేసి వేయించుకుంటున్నాను. అది మంచిగా వేగి ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఈ చేప ముక్కల్ని అయితే కర్రీలో వేసేసుకోవాలి. చేప ముక్కలు కర్రీలో వేసి మంచిగా కొద్దిసేపు నూనెలో ఫ్రై అవుతూ ఉంటే
మనం చేప ముక్కలకి పట్టిన మసాలా ఉంది కదా, అది కూడా కొంచెం ఫ్రై అయితే టేస్ట్ మంచిగా వస్తుంది కదా. అడుగు అంటకుండా మంచిగా కలుపుకోవాలి ఒకసారి వేయంగానే. తర్వాత మళ్ళీ కలుపుతూ ఉంటే ముక్కలు అయితే విరిగిపోతాయి. ముక్కలు వేసిన తర్వాత అయితే మాత్రం గరిటెతో కలుపుతూ ఉంటే విరిగిపోతాయండి. చూసి జాగ్రత్తగా వేయంగానే కలుపుకోండి, కానీ వేసిన తర్వాత మాత్రం చేపలు గరిటెతోటి కలపకండి. వేయంగానే నేనైతే ఈ మసాలా ఒక 2 మినిట్స్ మూత పెట్టి తర్వాత మెల్లగా కలుపుకుంటున్నాను. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత చింతపులుసు వేసుకున్నాను. ఇలాగే కలుపుకోవాలండి. గరిటెతోటి కలపడితే ముక్కలు విరిగిపోతాయి. గరిటెతోటి అయితే అసలు కలపొద్దు. చూడండి, చింతపులుసు వేసిన తర్వాత చేపల కూర ఇలా ఉండింది. మనకి ఇంకా సూప్ కావాలి కాబట్టి ఇంకా కొంచెం వాటర్ పోసుకోవాలి. మనకి ఎంత సూప్ కావాలనుకుంటే అంత వాటర్ పోసుకోవాలి. చేపల పులుసు అంటాం కదా, అందుకని పులుసు పెట్టుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఉప్పు కారం తగినంత వేసుకొని సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని అన్నీ సరిపడ వేసుకోవాలి. ఇదిగో చేప ముక్కలు చూడండి, ఎల్లో కలర్లో మసాలా పట్టిన చేప ముక్క ఎలా ఉందో. కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను. కొంచెం కొబ్బరి పొడి అన్నీ వేసుకున్నాను. ఇదో చూడండి, మసులుతున్న చేపల పులుసు. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇదిగోండి చూడండి, చుట్టూ ఇంకా ఇదంతా నూనె పైకి వచ్చింది. అంతా చుట్టూ నూనె అంతా ఇట్లా ఉండింది. చేపల పులుసు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.